జై శ్రీరామ్. తిరుపతి పవిత్రమైనటువంటి లడ్డూ విషయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే దీనిని ఒక రాజకీయ అంశంగా చేస్తున్నారు అన్నటువంటి విచారాన్ని విశ్వ హిందూ పరిషత్ వ్యక్తం చేస్తున్నది. దీనివల్ల ధార్మికతకు, భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లుతుందని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తోంది. ఎందుకంటే పవిత్రమైన తిరుమల లడ్డూను రాజకీయ పార్టీలు తమ రాజకీయ అంశంగా మార్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరపున. భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లినప్పుడు విశ్వ హిందూ పరిషత్ తప్పనిసరిగా జోక్యం చేసుకుని దీన్ని సరిచేయవలసిన అవసరాన్ని హిందూ సమాజం కోరుకుంటుంది. రాజకీయ నాయకులు పరస్పరము ఆరోపణలు చేసుకుంటూ తిరుమల పవిత్రత విషయంలో భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది, లోతైనటువంటి దర్యాప్తు జరుగుతున్నది. బాధ్యులను తప్పనిసరిగా గుర్తించి శిక్షిస్తారని చెప్పి విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. లడ్డూ అంశము కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో సంయమనం పాటించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది. భక్తుల విశ్వాసాలు దెబ్బతినేలా, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ ఏ ప్రకటనలు చేయరాదని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది. గతంలో లడ్డూ విషయంలో ఎవరూ ప్రతిస్పందించద్దని కోర్టులు కూడా కోరిన విషయాన్ని విశ్వ హిందూ పరిషత్తు గుర్తు చేస్తున్నది. అదే సందర్భంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి లడ్డూ తయారు చేయలేదు అన్నది ఎంత నిజమో, రాష్ట్రంలో అక్రమ గో రవాణా, గోవధ జరుగుతోందన్నది కూడా అంతే నిజం. వీటిని అరికట్టే విషయంలో కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్తు, హిందూ సమాజము భావిస్తోంది. కోర్టు పర్యవేక్షణలో, దర్యాప్తు సంస్థల యొక్క విచారణలో ఈ లడ్డూ అంశం ఉంది కాబట్టి అందరూ సంయమనం పాటిస్తే కోర్టు తీర్పు వస్తుందని, తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తుందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. కోర్టు ఏ విధంగా అయితే తీర్పు ఇస్తుందో ఆ తీర్పు ఇచ్చిన తర్వాత కోర్టు విధించే శిక్షలని ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాం. స్వామివారి విషయంలో, ఆలయ పవిత్రత విషయంలో, హిందువుల మనోభావాల విషయంలో విశ్వ హిందూ పరిషత్తు స్వామివారికి తోడుగా, హిందువులకు అండగా, హిందూ సమాజానికి చేతోడుగా నిలబడుతుందని, తిరుమల లడ్డూ పవిత్రత విషయంలో రాజీ లేని పోరాటం చేస్తుందని విశ్వ హిందూ పరిషత్ యావత్ హిందూ సమాజానికి కూడా